హలో ఫ్రెండ్స్, ఈ దేశంలో జనాభా చాలా తక్కువ అయినా కూడా ఈ దేశానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేశంలో కాఫీని మంచి నీళ్ళలా తాగుతూ ఉంటారు. ఈ దేశ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను అక్కడి ప్రజలకు ఫ్రీగా సర్వీస్ చేస్తుంది. ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయం. ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని లక్షల సరస్సులు ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా పిలువబడే ఫిన్లాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఫిన్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన ఒక సర్వేలో ఫిన్లాండ్ దేశం వరుసగా 6వసారి ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. ఈ దేశ ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే కాదు, ఇతరులను కూడా నవ్విస్తూ ఉంటారు. వీరికి ఇతరుల మీద అసూయ, కోపం అనేదే ఉండదు. ఇక ఈ దేశ గవర్నమెంట్ అక్కడి ప్రజలకు చాలా వరకు అన్ని సదుపాయాలను కూడా ఫ్రీగా అందిస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యధికంగా లేక్స్ మనకు ఈ దేశంలోనే కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం దాదాపు 1,87,000 సరస్సులు ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తమ దేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఉదాహరణకు, ఒకవేళ ఈ దేశంలో ఎవరైనా తమ కార్ ని స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వేగంతో నడిపినట్లయితే పెద్ద మొత్తంలో ఫైన్ ని విధిస్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ విధించే ఫైన్లు వారి సాలరీపై ఆధారపడి ఉంటాయి. తక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి తక్కువ ఫైన్ విధిస్తే, ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫైన్ ని విధిస్తారు. నిజంగా ఈ రూల్ చాలా బాగుంది కదూ. ఇక ఈ దేశ ప్రజలు స్పోర్ట్స్ ఆడడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఒక స్పెషల్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఈ గేమ్ లో భర్తలు వారి భార్యలను భుజాలపై ఎత్తుకొని పరిగెడతారు. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీగా తన భార్య ఎంతైతే బరువు ఉంటుందో అంత బీర్ ని గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది. చాలా విచిత్రంగా ఉంది కదూ. ఇక ఈ దేశంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఫ్రీ. వీరి బుక్స్ నుండి మొదలుకొని యూనిఫామ్ వరకు అన్ని కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఈ దేశ ప్రజలకు కాఫీ తాగటం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనకు దాదాపు 74 రకాల వెరైటీ కాఫీస్ దొరుకుతాయి. ఇక్కడి ప్రజలు కాఫీని మంచి నీరులా తాగేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి ప్రజలకి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇక్కడి ప్రతి ఇంట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా కనబడతాయి. ఇక ఈ దేశ ప్రజలు క్యాండీ మరియు చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ సాల్ మియాకి అనే ఒక స్పెషల్ క్యాండీ దొరుకుతుంది. దీనిని అనేక రకాల ఫ్రూట్స్ ని డ్రై చేసి తయారు చేస్తారు. ఈ క్యాండీని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దేశాన్ని ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా పిలుస్తూ ఉంటారు. వీరు ఇంత హ్యాపీగా ఉండటానికి ప్రధాన కారణం ఒకటి తక్కువ జనాభా అయితే రెండవది 0% కరప్షన్. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి పెద్ద స్కాములు అనేవే జరగలేదు. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఫిన్లాండ్ దేశ పాస్పోర్ట్ ఈ ప్రపంచంలోనే 3వ శక్తివంతమైన పాస్పోర్ట్. అంటే ఈ దేశ ప్రజలు ఎటువంటి వీసా లేకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు ప్రయాణం చేయవచ్చు. ఈ లిస్టులో సింగపూర్, జర్మనీ దేశాల వీసాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక యూరప్ ఖండంలోనే మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం కూడా ఈ ఫిన్లాండ్. అది కూడా 1906వ సంవత్సరంలోనే. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో దాదాపు 9 నెలల వరకు శీతాకాలం ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత -5 డిగ్రీస్ ఉంటుంది. ఈ దేశంలోని ప్రజలు ఆల్కహాల్ ని చాలా ఎక్కువగా తీసుకుంటారు. వీకెండ్ అయిందంటే చాలు చివరి 2 రోజులు మద్యం మత్తులోనే ఉంటారు. అంతేకాదు ఈ దేశంలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ దేశంలోని జైల్స్ అయితే చూడటానికి 5 స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి. ఫిన్లాండ్ చాలా డిఫరెంట్ కంట్రీ. ఎందుకంటే ఈ దేశంలో కొన్నిసార్లు 2-3 గంటలు మాత్రమే సన్లైట్ ఉంటుంది. అంతేకాదు ఈ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వరుసగా 2 నెలల వరకు అసలు రాత్రి అనేదే ఉండదు. ఈ దేశ ప్రజలు చాలా హెల్దీగా, ఫిట్ గా ఉంటారు. వీరు రోజు కనీసం 1 గంట సేపైనా జిమ్ లో ఎక్సర్సైజ్ చేయడానికి కేటాయిస్తారు. అందుకే ఇక్కడి ప్రజల యావరేజ్ జీవితకాలం 85 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే
ఈ దేశ మొత్తం జనాభా 55 లక్షలుగా ఉంటే వారు వాడే కార్ల సంఖ్య మాత్రం దాదాపు 40 లక్షల వరకు ఉన్నాయి. WHO ప్రకారం వరల్డ్ ప్యూర్ ఎయిర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అంటే ఇక్కడి గాలి ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనది అన్నమాట. ఇక ఈ దేశంలో ఒక గోల్ఫ్ కోర్ట్ ఉంది. దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అదేంటంటే దీని సగభాగం ఫిన్లాండ్ లో ఉంటే మరో సగభాగం స్వీడన్ లో ఉంటుంది. ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మన దేశంలో ఒకప్పటి సక్సెస్ఫుల్ కంపెనీ నోకియా. మరి ఇది ఏ దేశానికి చెందిందో తెలుసా? చాలా మంది దీనిని జపాన్ లేదా కొరియాకి చెందిన కంపెనీ అని భావిస్తారు. కానీ ఈ నోకియా ఫిన్లాండ్ దేశ కంపెనీ. అంతేకాదు పిల్లలు ఎంతో ఇష్టపడే యాంగ్రీ బర్డ్స్ గేమ్ కూడా ఈ దేశానికి చెందిన కంపెనీ క్రియేట్ చేసిందే. ఇక మన దేశ జనాభా రోజు రోజుకి పెరుగుతూ పోతుంటే ఈ ఫిన్లాండ్ దేశ జనాభా మాత్రం రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. దీన్ని గుర్తించిన అక్కడి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో ఆ దంపతులకు ప్రతి నెల $1000 బోనస్ గా ఇచ్చి మరింత మంది పిల్లల్ని కనేలా అక్కడి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫిన్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.